హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాళ వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ ఆరల్స్ ఈవినింగ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ రెసిపీని చూపిస్తానండి. స్కిప్ చేయకుండా వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజులో ఉన్న క్యారెట్ని రఫ్గా పీసెస్ లాగా చాప్ చేసుకున్న ముక్కలు వేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని రఫ్గా పీసెస్ లాగా చాప్ చేసుకున్న వేసుకున్నాను. ఒక 2 ఇంచెస్ జింజర్ని తీసుకుని ఆ పైన తోలు మొత్తం పీల్ ఆఫ్ చేసి అల్లంని రఫ్గా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ఫ్రెష్ది వేసుకున్నానండి ముక్కలు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వాటర్ అస్సలు యూజ్ చేయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కోర్స్గా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల తడి బియ్యం పిండి తీసుకున్నాను. నేను ఈ రెసిపీని పొడి బియ్యం పిండి అంటే షాప్స్లో దొరికే బియ్యం పిండి కాదు, మనం కొన్ని రకాల పిండి వంటల్లో యూజ్ చేసే తడి బియ్యం పిండితో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ తడి బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇన్స్టెంట్ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే మరికొన్ని బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెసిపీస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి. వాటి తాలూకా లింక్స్ పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వుల్ని నేను డ్రై రోస్టింగ్ లాంటిది ఏమీ చేయలేదు, డైరెక్ట్ పచ్చివే వేసేస్తున్నాను. తర్వాత కొన్ని కరివేపాకులు వేసి రఫ్గా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసేసాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే వాటర్ అనేది చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. మనం చెక్కలకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇమీడియట్గా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే ఈ రెసిపీతో పాటు ఎలాంటి సైడ్ డిష్ అనేది అవసరం లేదు. పిల్లలకి సర్వ్ చేసే లెక్కనైతే టొమాటో కెచప్ ఆర్ సాస్తో సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మనం వెజిటేబుల్ అంటే క్యారెట్, కొబ్బరి ఇవన్నీ యూజ్ చేసాం కాబట్టి ఈ రెసిపీ ఇట్సెల్ఫ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. బట్ మేక్ షూర్ మీరు వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేయండి. టైం గడిచే కొద్దీ బియ్యం పిండి యూజ్ చేసి ప్రిపేర్ చేసాం కాబట్టి టెక్స్చర్ అనేది కొంచెం గట్టిపడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పాలిథిన్ ఆర్ ప్లాస్టిక్ షీట్ని ఆయిల్ పెట్టి గ్రీజింగ్ చేసుకోండి. అలాగే మీ అరచేతిని కూడా ఆయిల్ పెట్టి గ్రీజింగ్ చేసుకోండి. రెడీ చేసి ఉంచుకున్న ఈ పిండి ముద్ద నుంచి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఒక పెద్ద బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకుని ఈ ప్లాస్టిక్ షీట్ మీద పెట్టి నిదానంగా అన్ని సైడ్స్ కార్నర్స్ కూడా యూనిఫామ్ లెవెల్ వచ్చేలాగా ఫ్లాట్గా ఒత్తుకోండి. మీరు ఒత్తుకున్న ఈ రొట్టె టైప్ ఏదైతే ఉందో ఇది మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. మరీ మందంగా ఉంటే బియ్యపిండి యూజ్ చేసి ప్రిపేర్ చేసాం కాబట్టి ఫాస్ట్గా ఫ్రైయింగ్ అనేది అవ్వదు. మరీ పలుచగా ఉంటే ఆ ప్యాన్ హీట్కి అది త్వరగా క్రిస్పీగా అయిపోతుంది. సో ఖచ్చితంగా మీడియం థిక్నెస్తో ఉండేటట్టు చూసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టి గ్రీజింగ్ చేసేసిన తర్వాత రెడీ చేసి ఉంచుకున్న ఈ రొట్టెని ఇమీడియట్గా ప్యాన్ మీదకి ట్రాన్స్ఫర్ చేయండి. ఫ్లేమ్ని మీడియం హై హీట్లో ఉంచి ఈ రొట్టె అడుగు పార్ట్ అనేది గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుని అటు సైడ్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆల్రెడీ ప్యాన్ని గ్రీజింగ్ చేసేసారు కాబట్టి మీరు ఆ సైడ్స్ అండ్ కార్నర్స్ చుట్టూ ఆయిల్ డ్రిజిల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఏమన్నా డ్రైగా అయిపోతున్నట్టు అనిపిస్తే అప్పుడు ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అనేది డ్రిజిల్ చేసుకోండి. కొన్ని రొట్టెలకి అవసరం పడవచ్చు, కొన్నిటికి అవసరం పడకపోవచ్చు. అంటే మీరు గ్రీజింగ్ చేసిన ఆయిల్ దాని డిపెండ్ బట్టి ఉంటుంది ఇదంతా కూడా. తీసుకున్న క్వాంటిటీకి వీడియో క్లిప్లో మీరు చూస్తున్న సైజులో అయితే 13 రొట్టెలు రెడీ అయినాయి. సో మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీకి తగినట్టుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియోస్ అన్ని దానికి అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోండి. సో నేను చూపించిన ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.